రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి? రోబోటిక్ సర్జరీ అంటే రోబో చేస్తుందా? లేదా డాక్టర్స్ చేస్తారా? రోబోటిక్ సర్జరీతో అడ్వాంటేజెస్ ఏంటి? ఇలాంటి క్వశ్చన్స్ అన్ని నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అడుగుతున్నారు. మేడం, మీరు ఎలాగో లాప్రోస్కోపీలో చేస్తారు కదా, దాంతో కంపేర్ చేస్తే రోబోటిక్ తో అడ్వాంటేజ్ ఏంటి? లాప్రోస్కోపీ కంటే 2-3 రెట్లు కాస్ట్లీ కదా, మరి ఎందుకని అది చేస్తున్నారు అని అడుగుతున్నారు. యాక్చువల్లీ లాప్రోస్కోపీ ఈజ్ అడ్వాన్స్డ్ మినిమల్ యాక్సెస్ సర్జరీ అండి. దానికంటే కూడా అడ్వాన్స్డ్ రోబోటిక్. యాక్చువల్లీ రోబోని యూజ్ చేసి సర్జరీ చేస్తాం తప్ప రోబో కాదు మీకు సర్జరీ చేసేది, మేమే చేస్తాము. సో రోబో ఆర్మ్స్ అనేవి పేషెంట్ పైన పెడతాము, సర్జరీ చేసేది కన్సోల్లో కూర్చొని సర్జన్. అండ్ రోబోటిక్ సర్జరీతో అడ్వాంటేజెస్ వచ్చేసి మోర్ ప్రిసిషన్ ఉంటుంది. మన రిస్ట్ మూవ్మెంట్స్ లాగా రోబో హ్యాండ్స్ కూడా పొట్టలో మూవ్ అవుతూ ఉంటాయి. సో కాంప్లెక్స్ సర్జరీస్ కి లైక్ ఎండోమెట్రియోసిస్, మయోమెక్టమీ అంటే ఫైబ్రాయిడ్స్ తీసేయడం ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ లో, ఇలాంటి వాటికి రోబోటిక్ ఈజ్ మచ్ బెటర్. అలాగే ఆంకాలజీ సైడ్, క్యాన్సర్ సైడ్ కూడా రోబోటిక్ ఈస్ మచ్ బెటర్. ప్రిసిషన్ ఎక్కువ ఉంటుంది, 3D విజువలైజేషన్ ఉంటుంది, డ్రెక్సిటీ అనేది మెయింటైన్ అవుతుంది. సో దీని వల్ల పేషెంట్ కి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి.